ఈరోజు వీడియోలో ఒక హెల్తీ లడ్డూను చూపిస్తాను. ఇందులో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లలకి, పెద్దలకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే వయసుకొచ్చిన అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఇవి తింటే ఎముకల బలాన్ని ఇస్తాయి. నెలసరి సరిగా రాక ఇబ్బంది పడే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఇలాంటి ఇనుప కడాయిలో 1 గ్లాసు నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వుల్ని చిటిపిట్లాడే వరకు వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ నువ్వుల్లో మనకి కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు బోన్ హెల్త్ని ఇది బాగా ఉపయోగపడుతుంది. ఐరన్ అండ్ హెల్తీ ఫ్యాట్ కూడా ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది. ఎక్కువగా మాడిపించుకోవద్దు. మంట లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మంచి రంగు వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ నువ్వులు తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. మనం ఎంత నువ్వులు తీసుకున్నామో అన్ని మినుములు వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ మినుముల్లో మనకి హార్ట్ హెల్తీగా ఉంచుతుంది. ఎముకలకి బలాన్ని ఇస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీ ఉమెన్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. హెయిర్ మంచి గ్రోత్ అవుతాయి. ఎనర్జీని బాగా బూస్ట్ చేస్తుంది. ఇది నల్లగా ఉంటాయి కాబట్టి వేగా లేదని చెప్పి అర్థం కాకపోతే కొన్ని నోట్లో వేసుకుంటే అర్థమైపోతుంది. ఇలా వేగిన వీటిని మనం ఏ ప్లేట్లో నువ్వులు తీసుకున్నామో అందులోనే మినుములు కూడా వేసుకోవాలి. కడాయిలో 1 గ్లాసు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్ని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పైన ఎండబడుతుంది, అందుకు లైటింగ్ ఎక్కువగా ఉంది. ఈ పల్లీల్లో మనకి పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొన్నిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోవద్దు, సరిగా గ్రైండ్ అవ్వదు. ఇందులో వేయించిన పల్లీలు, తినే తీపిని బట్టి బెల్లం వేసుకోవాలి. బెల్లం తినడం వల్ల బోన్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇదంతా నైస్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులో వేయించిన నువ్వులు వేసుకోండి. తినేటప్పుడు పంటికి తగులుతూ లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఉండలు ఏమీ లేకుండా నైస్గా సాఫ్ట్గా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత లడ్డూలా చుట్టుకోవాలి. ఒకవేళ మీకు లడ్డు సరిగా రాకపోతే నెయ్యి వెచ్చబెట్టి వేసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ అంతా కరెక్ట్గా సమానంగా వేసాం కాబట్టి నెయ్యితో ఏం పని ఉండదు. మీకు కావాలి నచ్చితే వేసుకోండి. ఇవి లడ్డూలు బయట ఉంచితే 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంచితే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఇది జిమ్ చేసే వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలు జంక్ ఫుడ్స్ తింటుంటారు, అసలు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా లడ్డు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, పుష్టిగా హెల్తీగా ఉంటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.